హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ముందు అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే చెప్పడానికి ఏముంటుంది చెప్పండి. పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది, అదే ఉంటుంది కదా. సో మేము కూడా అమ్మవారికి బోనం చేసామన్నమాట శ్రావణ మాసంలో. యాక్చువల్గా ఇది అత్తమ్మ మొక్కుకుంది అనమాట. అంశు ఉట్ట ముందుకు మొక్కుకుంది. అంశు ఉట్ట ముందుకు అప్పుడు బోనం చేసి ఉండే. మేము బోనం చేసి అమ్మవారికి బియ్యం పోసిండే, వడి బియ్యము పోసిన తర్వాత ఆ మంతే నాకు కన్సీవ్ అని తెలిసిందనమాట అంశ అప్పుడు. సో అందుకని చెప్పేసి మళ్ళీ అంశు పుట్టిన తర్వాత మొక్కు తీర్చుకుందాం, అంటే కోరుకుంది నెరవేరింది కదా, మొక్కు తీర్చుకుందాం అని చెప్పేసి అత్తమ్మ ఈ శ్రావణ మాసంలో మళ్ళీ బోనం చేపించింది అనమాట. ఇక్కడ మేము బోనం చేస్తున్నాం. కుండలో పచ్చి పులుసు, పెరుగు వేసి ఇక్కడ కలుపుతున్నాను అనమాట నేను. అత్తమ్మేమో ఇంకొక బోనం కుండ ప్రిపేర్ చేస్తుంది అనమాట, బొట్టు పెట్టి అంతా రెడీ చేస్తుంది. అల్లో మేము బెల్లన్నం చేసి బెల్లన్నం తీసుకొని వెళ్తున్నాం అనమాట. అంశు పుట్టాక మాకు ఇన్ని డేస్కి కుదిరిందండి మొక్కు తీర్చుకోవడము. అంటే తర్వాత జస్వికి కడుపులో ఉండడం, డెలివరీ, ఇప్పుడు జస్వికి 1 year వచ్చింది కదా. సో ఇక మొక్కుని ఇంకెక్కువ రోజులు ఉంచుకోవడం ఎందుకని చెప్పేసి మొక్కు తీరుస్తే అయిపోతుంది అని చెప్పేసి తీర్చుకుంటున్నాం అనమాట. పొద్దున్నే లేచి ఇక అంతా క్లీన్ చేసుకొని దేవుడికి దీపం పెట్టుకొని, అదే మామిడాకులు అవన్నీ కట్టుకొని దేవుడికి దీపం పెట్టుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఇక చేస్తున్నాము. యాక్చువల్గా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ మాకు చాలా దగ్గర ఉంటుంది, ప్లస్ చాలా నమ్మకం అనమాట. ఏదైనా అక్కడికి వెళ్తాం, మా యానివర్సరీకి అయినా, నా బర్త్డేస్కి అయినా, ఇంకా పిల్లలకి అన్నప్రాసన అయిపోయి మళ్ళీ వస్తూ రిటర్న్లో కూడా దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం అనమాట. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోతుంది, ఎందుకంటే నేను చాలా సార్లు ఆ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపులే ఉంటాయి అనమాట. ఇక్కడ మా ఇంటి చిన్ని లక్ష్మీదేవికి పసుపు పెడుతున్నాం అనమాట. మా ఇంటి మహాలక్ష్మికి పసుపు పెడుతున్నాం, జశ్వి పాపకి. అండ్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే మా అత్తమ్మ వాళ్ళకి ఫస్ట్ నుంచి చాలా నమ్మకం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడే ఉంటుండే 40 years నుంచి. సో వాళ్ళకి ఏదైనా కూడా అక్కడికి వెళ్తుండే. ఒకప్పుడు అంటే ఇంకా నడుచుకుంటూ వెళ్తుండేనంట. నడుచుకుంటూ వెళ్ళి గ్యాస్ అవన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడ వంట చేసుకొని తినేసి వస్తుండే అంట. మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళు పెళ్ళిన ఇక్కడికి వచ్చిన కొత్తలో అప్పటి నుంచి ఎప్పుడూ వెళ్తూ ఉండేనంట. సో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అండ్ వీటితో పాటు ఇంకొన్ని మొక్కులు కూడా ఉన్నాయి పెండింగ్లో, అవి కూడా క్లియర్ చేసుకోవాలన్నమాట. ఇంకొన్ని 2-3 మొక్కులు ఉన్నాయి, అవన్నీ అయిపోవాలి అనుకుంటున్నాము. చూడాలి, ఈ శ్రావణ మాసంలో అనుకుంటున్నాం అవ్వాలని చెప్పేసి. అండ్ ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. చిన్నపిల్లలు అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ అట్లా ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ దేవతకు పెట్టాల్సిన వడి బియ్యము, అలాగే చీర అవన్నీ పెట్టామండి. తర్వాత ఇక నేను బోనం ఎత్తుకొని కింది వరకు వెళ్ళి అక్కడ నుంచి కార్లో వెళ్తాం అనమాట టెంపుల్కి. ఇక్కడ బోనం ఎత్తుకొని ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాను నేను. యాక్చువల్గా ఇది థర్డ్ టైం అనుకుంటా నేను బోనం ఎత్తుకోవడం. అంటే ఇంట్లో బోనాల పండగకు ఒకసారి ఎత్తుకున్నా, తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కోసం ఒకసారి ఎత్తుకున్నా, మళ్ళీ ఇదే అనమాట. సో భయం వేస్తుండే అనమాట, జారుతుందా అది ఇది అని చెప్పేసి భయం వేస్తుండే. ఇట్లా అంటే కొంచెం స్టెప్స్ దిగాలంటే చీరతోటి ఎట్లా అని చెప్పేసి భయం వేస్తుండే. ఇక్కడైతే మొత్తం అయిపోయింది, రెడీ అయిపోయింది, మేము కిందికి వెళ్తున్నాము. అలాగే అండ్ నేను కట్టుకున్న చీర వచ్చేసి నేను నర్సింగ్లో తీసుకున్నానండి, ఎల్బీ నగర్ నర్సింగ్లో తీసుకున్నాను. ఇది బెనారస్ శారీ అనమాట. నేను పెళ్ళప్పుడు తీసుకున్న శారీ ఇది. తర్వాత చాలాసార్లు కట్టుకున్నాను. అంటే నాకు ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే చాలా ఈజీగా ఉంటుంది కట్టుకోవడం, క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈజీగా కట్టుకోవడానికి కూడా వస్తుంది, అందుకని చెప్పేసి ఇది ప్రిఫర్ చేశాను. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే బోనం ఎత్తుకోవడానికైనా దేనికైనా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇది కట్టుకొని ఉండే. ఇక నేను కిందికి వెళ్తున్నాము బోనం ఎత్తుకొని. అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసామండి. మా మామయ్య సెట్ చేస్తున్నాడు అనమాట, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి సెట్ చేస్తున్నాడు. అంత టెంపుల్ వరకు వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి మధ్యలో డిస్టర్బెన్స్ ఏం లేకుండా సెట్ చేస్తున్నాడు. యాక్చువల్గా అంతకుముందుకి మనం బోనం ఎత్తుకొని తిరుగుతుండే అనమాట దేవుడి లోపల గుడి చుట్టూ. లాస్ట్ టైం అయితే 5 ప్రదక్షిణాలు చేశాను గుడి చుట్టూ. బట్ ఈసారి మొత్తం క్లోజ్ చేశారనమాట, చాలా రష్ ఉండడం వల్ల. శ్రావణ మాసం అని చేశారనమాట. లాస్ట్ టైం అయితే ఇంకో శ్రావణ మాసంలో వచ్చి ఉంటాం లాస్ట్ టైము. బట్ అప్పుడు తిరగనిస్తుండే, గుడి చుట్టూ తిరిగేసి తర్వాత అమ్మవారికి సమర్పిస్తుండే. బట్ ఈసారి గుడి చుట్టూ తిరగనివ్వలేదు, డైరెక్ట్ సమర్పించి లోపలికి దర్శనం కోసం వెళ్ళమని చెప్పిండే అనమాట. ఇక్కడ బోనం దేవత దగ్గర పెట్టేసి మొక్కు తీసుకొని వెళ్తున్నాము లోపలికి. అండ్ ఇక్కడ మాన్షాయ మొక్కుతున్నాడు, వాడి కోసమే కదా మొత్తం ఇదంతా చేసింది. సో వాడితో మొక్కిస్తున్నాము. అంతకుముందు అయితే చాలా రష్ ఉండే అసలు. ఈసారి అయితే టెంపుల్ మాకు లోపలికి అదే లేన్లోకి ఎంటర్ అయ్యాక గుడి లోపలికి వెళ్ళడానికి మాకు దగ్గర దగ్గర 45 minutes పట్టింది. అంత రష్ ఉంది, మస్తు జనాలు ఉన్నారు అసలు. లోపలికి కార్లు అసలు పోవడానికి లేకుండే అనమాట. అందుకని చెప్పేసి అంతా క్లోజ్ చేశారు. ఇప్పుడు
చాలా ఆ రోజైతే మస్తు కార్లోనే కూర్చొని ఉండే, మస్తు రష్ ఉంది, అసలు పోనివ్వట్లేరు లోపలికి. అండ్ సింగిల్ లైన్ చేశారనమాట. అలాగే బోనంతో పాటు అమ్మవారికి వడిబియ్యం కూడా పోద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంట్లో నేను అత్తమ్మ కలిపాము. గుడికి వచ్చాక డైరెక్ట్ వదిన గుడికే వచ్చింది టెంపుల్కి. వాళ్ళకి ముందు రోజు ఒక ఈవెంట్ ఉండే, సో అది అటెండ్ అయ్యి డైరెక్ట్ టెంపుల్కే వచ్చింది అనమాట. సో ఈ గుళ్ళోకి వచ్చినాక వదిన ఇంకా చిన్నత్తమ్మ అండ్ గుళ్ళో ఉంటారు కదా కొందరు, వాళ్ళతో కూడా కల్పించామన్నమాట. అంటే ఎంత ఎక్కువ మంది చేతులు పడితే అంత మంచిది కదా అమ్మవారికి. సో అందుకని చెప్పేసి ఇక గుళ్ళో ఉన్న వాళ్ళని కూడా కొందరిని పిలిచి ముత్తైదులతోటి అమ్మవారికి పసుపు కల్పించామన్నమాట. వడి బియ్యం కలిపించేసి లోపలికి మా జస్వితల్లి అప్పుడే నిద్ర లేచింది. మేడం గారు కారులో ఉన్నంతసేపు పడుకుంది, ఇక దిగంగానే నిద్ర లేచింది. చూడండి ఎంత ముద్దు ఉందో మా బంగారు తల్లి. మహాలక్ష్మి లెక్కనే ఉంటుంది. నాకైతే బొమ్మ లెక్కనే అనిపిస్తుంది అనమాట. నా దిష్ట తగులుతుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎవరి పిల్లలైనా వాళ్ళకి అంతే అనిపిస్తుంది కదా, ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు కదండి. ఇక్కడైతే అందరు కలిసి వడి బియ్యం కలుపుతున్నారు. అలాగే వడి బియ్యం కావాల్సినవి అన్నీ సెట్ చేస్తున్నారు అనమాట. అత్తమ్మ, వదిన, చిన్నత్తమ్మ. మా మనిషేమో ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అని చూస్తున్నాడు. లోపలికి వెళ్ళాక మనం పోయడానికి కూడా ఏముండదండి, వాళ్ళే తీసేసుకొని పోసుకొని మనకు కొన్ని ఇస్తారు. అండ్ చీర కూడా వేరే కౌంటర్ ఉంటుంది అనమాట, శారీ కౌంటర్, అక్కడ సబ్మిట్ చేసేయాలి. చీర తీసేసుకుంటారు వాళ్ళు అక్కడ. తర్వాత కొంతసేపు అక్కడ ఇంకా మిగతా టెంపుల్స్ దర్శనం చేసుకొని ప్రసాదం తిని ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ అయితే మేము వడిబియ్యం ఇస్తున్నాం దేవతకి. వడిబియ్యం వాళ్ళే తీసుకొని మనల్ని అసలు పొయ్యని అనిపిస్తుంది నాకు. జస్ట్ మనతో ఒక 5 పిరికిలు పోయనిచ్చినా బాగుండు అనిపించింది, బట్ పొయ్యనివ్వలేదు. మొత్తం వాళ్ళే తీసేసుకొని కొన్ని మనకి ఇచ్చేసి తర్వాత అమ్మవారికి వడిబియ్యం పోసాక వాళ్ళు ఇస్తారు కదా, వాటిని మేము మొన్న శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం రోజు వండామన్నమాట. ఆ అన్నం వండేసాము. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి చెప్పడానికి ఏం కొత్త ఏం లేదు, ఎందుకంటే నాకు చాలా వరకు అందరికి తెలుసు, అందరు చూసిందే. మేము పెళ్ళికి ముందు కూడా వస్తుండే అనమాట. పెళ్ళికి ముందు ఎప్పుడో ఒకసారి వస్తుండే ఫ్రెండ్స్ తోటి హాస్టల్ నుండి, బట్ పెళ్ళయ్యాక రెగ్యులర్గా వస్తూ ఉంటాము. అండ్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.